తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం సామాజిక న్యాయమే లక్ష్యంగా సరికొత్త రాజకీయ శక్తులు క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పేట్ బషీర్బాద్లో తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ ఆదేశాల మేరకు స్థానిక నాయకుడు చింతల రాజలింగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎత్తరి మారయ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతులు, యువత, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సందర్భంగా నాయకులు గర్జించారు. పేట్ బషీరాబాద్ కోడెల్లో జరిగిన ఈ జెండా పండుగ వేడుక నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సరికొత్త నాంది పలికిందని నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు చింతల రాజలింగం మాట్లాడుతూ పేట్ బషీరాబాద్లో ఎగిరిన ఈ జెండా కేవలం ఒక పార్టీ జెండా మాత్రమే కాదని ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సామాజిక న్యాయానికి ప్రతీకని కొనియాడారు. రాష్ట్ర అధ్యక్షురాలు కవితమ్మ ఆవేదన ప్రధాన లక్ష్యం ప్రకారం తెలంగాణలో ప్రతి పేదవాడికి న్యాయం జరగాలని, ప్రతి మహిళకు గౌరవం దక్కాలని ఆకాంక్షించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రైతులు మద్దతు ధర లేక అల్లాడుతున్నారని, చదువుకున్న యువత ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారని నాయకులు మండిపడ్డారు. పేద కుటుంబాలు వైద్యం, చదువుల కోసం అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితులను మార్చడానికే తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన ప్రజల పక్షాన్ని నిలబడి ఒక బలమైన రాజకీయ శక్తిగా ముందుకొస్తోందని ప్రకటించారు. యువతకు ఉపాధి, రైతుల రక్షణ, మహిళల భద్రత, పేదలకు ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే కవితమ్మ ముఖ్య ఉద్దేశాలని నేతలు గుర్తు చేశారు. ఇందుకోసం ప్రతి బస్తీ, ప్రతి కాలనీలోకి వెళ్లి ప్రజల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ ఘనమైన జెండా పండుగ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు సేలం వీరేంద్ర కుమార్, పదాల మనోజ, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, కల్వకుంట్ల శోభ, ఎల్లయ్య, శోభన్, మనీష్, మంజుల, సాత్విక్ రెడ్డి, సాయి, శోభారాణితో పాటు భారీ సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొని జై తెలంగాణ, రాష్ట్ర రక్షణ సేన అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ రక్షణ సమితి, నాయకత్వం, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రక్షణ సేన, జై తెలంగాణ, జై టిఆర్ఎస్, కవితమ్మ నాయకత్వం, కవితమ్మ నాయకత్వం. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో తెలంగాణ రక్షణ జెండా మొట్టమొదటిగా ఎగరవేయడం జరిగింది. ఈ యొక్క రక్షణ జెండా తెలంగాణలో ఉన్న ప్రతి పేద బిడ్డకు, పేద తల్లికి, పేద విద్యార్థికి అండగా దండగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వచ్చినవి, పోయినవి, కానీ ఈ తెలంగాణలో మొట్టమొదటిగా ఒక మహిళ, ఒక ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఆ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, అలాగే పేద కుటుంబాలకు కానీ కవితక్క గారు అండగా ఉంటుంది. అండగా ఉండి వారికి విద్య లేని వారికి విద్య ఇవ్వాలని, అలాగే ఈరోజు డబ్బులు లేక హాస్పిటల్ నుంచి శవాలై తిరిగి వస్తున్న ఆ యొక్క తల్లిదండ్రులకు, అక్కజెల్లెలకు ఆ యొక్క తల్లిగా, ఒక బిడ్డగా ఉండి వాళ్లకు డబ్బులు లేకుండా వైద్యం ఫ్రీ చేయాలని చెప్పి, అలాగే ఈ విద్య కూడా డబ్బులు లేక లక్షల రూపాయలు కట్టలేక, ఆ లక్షల రూపాయలు లేక ఈరోజు పిల్లలు మరి నానా రకాలుగా కూలి పని చేసుకున్నారు. ఆ కూలి పని పోకుండా మరి అక్కడనే విద్య, వైద్యం ఫ్రీ అంటున్నది. ఈరోజు ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ఆస్వాదించాలని చెప్పి కోరుతూ, అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క జెండా పండుగ ఈ రోజు 20 తారీఖు నుంచి మళ్ళా వచ్చే నెల 20 తారీఖు దాకా ఈ జెండా పండుగ ప్రతి నియోజకవర్గం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఇది ఇలా తెలంగాణ ఒక రాజ్యాన్ని కాపాడుకోవాలంటే సైన్యం ఎంత ముఖ్యమో, మరి ఒక రాజ్యాన్ని స్థాపించాలంటే కూడా అదే సైన్యం ముఖ్యం. దీనిలో భాగంగా మనం దక్కించుకున్నటువంటి అమరవీరుల త్యాగాలతో రక్షించుకున్న తెలంగాణ ఒక దోపిడీదారుల రాజ్యంలో ఏలుతున్న సందర్భంలో పుట్టుకొచ్చినటువంటి ఈ పచ్చని జెండా, మా ఆకుపచ్చని జెండా
తెలంగాణ రక్షణ సేన. మరి ఇవాళ పచ్చగా బతికే రైతు తను కంటతడి పెడుతున్నాడు. మరి ఆ రైతును రక్షించుకోవాలన్న ధ్యాస సోయి ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. అదేవిధంగా ఎవరైనా పేదలు ఆరోగ్యం అనారోగ్యం పాలైతే వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించేందుకు తనకు ఒప్పుట్లో పెట్టుకున్నటువంటి పదవులను కూడా సద్వినియోగం చేసుకోకుండా అట్లీస్ట్ ఉన్నతాధికారులతో కూడా చేయించే పనిలో కూడా లేని అలసత్వం చూపించినందుకు ఇది ఒక పేదవారికే కాకుండా పేద మధ్య అన్ని వర్గాలను కలుపుకొని పోయి ఒక సువర్ణ తెలంగాణగా, కొత్త తెలంగాణగా మనం రూపుదిద్దుకుంటున్నాం. అందుకే ఈ 3 రంగులతో కూడుకున్నటువంటి ఈ జెండా ఇవాళ ఒక్కొక్క చింపై సంద్రంగా మారి సముద్రంగా మారి రేపు రాబోయే అన్ని రాష్ట్ర జాతీయ పార్టీలకు గుర్తించబోతుంది. ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పేది ఏంటంటే మేము ప్రకటించిన అభ్యర్థులనే, మా అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులే ఇక్కడ నిలబడతారు, తలబడతారు, వాళ్ళు గెలుస్తారు అన్న ధీమా మాకు వ్యక్తమవుతుంది. సో ఖచ్చితంగా ఈరోజు కుత్బుల్లాపూర్లో ఈ జెండా ఆవిష్కరణ పండుగకు సహకరించినటువంటి ప్రతి కార్యకర్తకు, నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ మా అధిష్టానం వారికి కూడా కవితమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవుస్తున్నాం. జై తెలంగాణ. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ జెండా మొట్టమొదటిగా ఎగరేయడం జరిగింది. అదేవిధంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో 24 డివిజన్స్ ఉన్నాయి. అతి త్వరలో ప్రతి ఒక్క డివిజన్కి ఒక్కొక్క జెండా ఎగరడం జరుగుతుంది. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా కుత్బుల్లాపూర్ నుండి 24 డివిజన్లలో 24 కూడా గెలిచి చూపిస్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కుత్బుల్లాపూర్ నాయకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. జై తెలంగాణ. జై టీఆర్ఎస్, జై కవితక్క. మే 20 తారీఖు నుండి జూన్ 20 వరకు నెల రోజులుగా కూడా మా టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్రాలో ఈరోజు ఘనంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నాయకులు అలాగే మా మేడ్చల్ జిల్లా నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే పాంచజన్యం అన్న ఒక నినాదంతో దాన్ని తీసుకొని మేము మా ఎజెండా పెట్టుకొని ఉచిత విద్య, ఉచిత వైద్యం, అలాగే ఉపాధి, అలాగే రైతులకి ఉపాధి, అలాగే ఏదైతే సామాజిక తెలంగాణ, సర్వోదయ తెలంగాణ అన్న నినాదంతో పాంచజన్యంతో మేము ముందుకెళ్తున్నామో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎక్కడ చూసినా ఈ రోజు పచ్చ జెండా, ఆ రోజు ఎరుపు జెండా ఎలాగైతే విప్లవానికి ఒక నాంది అయిందో ఈ రోజు మా పచ్చ జెండా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరో విప్లవానికి నాంది కాబోతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలు, సామాజిక వర్గం అన్నీ కూడా సురక్షిత. మరి రామాలయం పక్కన మాకు మంచి ప్లేస్ దొరకడం శుభసూచకం. మరియు అలాగే ఫస్ట్ జెండా గుడి ప్రాంతంలో మాకు అవకాశం ఇప్పించినందుకు భగవంతుని కోరుకుంటూ మరి ఆ భగవంతుడు కుత్బుల్లాపూర్ ప్రజలందరినీ కూడా తెలంగాణ రక్షణ సేన ఎట్లా మా పార్టీ పేరులోనే ఉంది, రక్షణ కలిగిస్తామని చెప్పేసి ప్రతి ఇంటికి రక్షణ కలుగుతుంది. అలాగే సామాజిక తెలంగాణ కూడా మా తెలంగాణ రక్షణ సమితి వల్లనే సాధ్యమవుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ యొక్క జెండా పండుగను ఈ రోజు నుండి మరి 20 తారీఖు నుండి వచ్చే నెల 20 తారీఖు వరకు మరి ఘనంగా మరి ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాల్లో మరి జరుపుకోవాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు అందరికీ తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఏదైతే ఎవరు తీసుకునే నిర్ణయం మరి ఒక విద్యను కానీ ఒక ఆరోగ్యాన్ని కానీ చరిత్రలో మరి ఇన్ని రాష్ట్రాలలో కూడా ఎవరు కూడా తీసుకునే నిర్ణయాన్ని అక్కగారు తీసుకున్నారు. కాబట్టి మరి సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగపడేది ఈ రెండే, ఒకటి విద్య, ఒకటి ఆరోగ్యం. ఈ రెండింటి మీద పెద్ద ఎత్తున కాన్సన్ట్రేషన్ చేయడం, ఎంతో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకున్న కవిత గారికి మరి ప్రజలు ఎంతో బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎస్ రక్షణ సేన జెండాను ఎగరవేస్తాం. మరి ఇప్పుడు ప్రతిపక్షం హోదా మేమే పోషిస్తాం. మరి రాబోయే రోజుల్లో అధికార పక్షం కూడా మేమే అవుతామని చెప్పేసి ఖచ్చితంగా సబ్బండ వర్గాలు కలిసి కవితక్క గారిని సీఎం చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాగే ఈ రోజు నుండి మరి మా నియోజకవర్గంలో కూడా ప్రతి వార్డులో కూడా అందరూ మేమంతా రాష్ట్ర నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, మరి స్థానిక నాయకులు కానీ అందరూ కలిసికట్టుగా మరి కంటిన్యూగా అన్ని డివిజన్లు 24 డివిజన్లలో ప్రతి డివిజన్లో కూడా జెండా ఎగరేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ
మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జెండా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కవితక్క. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రక్షణ సేన, కవితమ్మ నాయకత్వం, కవితమ్మ నాయకత్వం, కవితమ్మ నాయకత్వం. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రక్షణ సేన. రావాలి రావాలి నాయకత్వం. జై తెలంగాణ, జై కవితక్క, జై తెలంగాణ, జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్.